ఇక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకైతే సచివాలయంలో భేటీ కాబోతున్నారు. మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. కాళేశ్వరం విజిలెన్స్ అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ పై కూడా చర్చించబోతున్నారు. ఇటు మధ్యాహ్నం 3 గంటలకైతే సచివాలయంలో భేటీ కానున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అలాగే కాళేశ్వరం విజిలెన్స్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటు పవర్ కమిషన్ రిపోర్ట్, ఫోన్ ట్యాపింగ్ తదితర అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా సమాచారం. 1 లేదా 2 డిఏలపై ప్రకటన వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పథకం అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇటు వానాకాలం పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ కేబినెట్ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఇటు ఉద్యోగుల డిమాండ్స్ కి సంబంధించి ఏ విధమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు వాసు? ఈ రోజు కేబినెట్ సమావేశం చాలా కీలకంగా అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ తో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్టుపై ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశం పైన కూడా ఈ భేటీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేయబోతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులకు సంబంధించి. అయితే మంత్రివర్గ కేబినెట్ భేటీకి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా విచారణకు ఆదేశించాలా, ఇంకా కమిషన్ విచారణ కూడా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఎస్ఏ నివేదికలో కూడా చాలా స్పష్టంగా ఎవరైతే అందులో అధికారులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే నోటీస్ లో పేర్కొన్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ భేటీలో నిర్ణయించుకోబోతున్నారు. ఇక పవర్ కమిషన్ రిపోర్ట్ తో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇతర విచారణ జరుగుతున్నటువంటి వివిధ కేసులకు సంబంధించి కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగుల బదిలీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. 1 లేదా 2 డిఏలకు సంబంధించి ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో కూడా ఇప్పటికే మంత్రి నిన్న కేబినెట్ సబ్ కమిటీ భేటీ కావడం జరిగింది. వాళ్ళకు సంబంధించి ఉన్నటువంటి పెండింగ్ సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు పలు కీలక అంశాలు 317 జీవోకు సంబంధించి బాధితులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు చర్చించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్లతో పాటు రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి పథకం ఎలా అమలు చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కూడా కేబినెట్ చర్చించే అవకాశం. ఇక వానాకాలం పంటల సాగుకు సంబంధించి రాబోయేటువంటి ఎరువులకు సంబంధించి కావచ్చు, విత్తనాలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా రైతులకు ఎలాంటి చిన్న ఇబ్బంది రాకుండా సప్లై చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ రోజు కేబినెట్ సంబంధించి యూరియా కొరతలకు సంబంధించి కావచ్చు, ఇతర విత్తనాల కొరతలకు సంబంధించి ఏమైనా ఉన్నాయా, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా వానాకాలం పంటలపైన కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక వానాకాలం వర్షాల నేపథ్యంలో కూడా విస్తారంగా వర్షాలు పడి వాగులు వంకలు పొంగిపొల్లే అవకాశం ఉంది. ఎక్కడ కూడా ప్రమాదాలు జరగకుండా కాపాడే చర్యలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అధికారులు యంత్రాలతో పాటు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకునేలా ఆదేశించే అవకాశం ఉంది. ఇక పలు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే నిధుల కొరత మరియు ఇతర ఇంకేమైనా అనుమతుల సంబంధించినటువంటి అంశాలు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయన్న అంశం పైన కూడా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ పథకాలు, పెండింగ్ ప్రాజెక్టు, ఉద్యోగుల సమస్యలు ఈ అన్నిటిపైన కూడా చర్చించి ఈ రోజు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు 3 గంటలకైతే సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ భేటీ కాబోతుంది. రైట్ వాసు, ఇటు ప్రస్తుతం చూసుకోవచ్చు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకైతే ఇటు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. ఇవాళ ఉద్యోగులకి సంబంధించిన డిమాండ్స్ పై కూడా చర్చించనున్నారు, అలాగే వర్షాకాలానికి సంబంధించిన అంశాలపై కూడా చర్చించబోతున్నారు. ఇటు ప్రాజెక్టు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ అలాగే కాళేశ్వరం రిపోర్ట్స్ పై కూడా ఇటు భేటీలో అయితే చర్చించే అవకాశం కనిపిస్తుంది.